అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 3వ తేదీ మంగళవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో ఒక చిన్న మార్పు భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క స్థాయిని, మీ యొక్క ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చగలదు. ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక సూచన మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటుంది. మరియు చివరిలో చెప్పే పరిహారాలు తప్పక పాటించండి. జై గణేష. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆత్మ పరిశీలన రోజు. మీరు చేసే ప్రతి పనిలో ఒక ఆలోచనతో, ఒక లెక్కతో ఉంటుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మీ యొక్క మాటల్లో స్పష్టత ఉంటుంది. మీ మాటను వినేవారు ఉంటారు, గౌరవించేవారు కూడా ఉంటారు. కానీ కొద్దిగా ఓపిక మాత్రం పట్టాలి. మీరు అనుకున్నది వెంటనే జరగకపోయినా నిరాశను మాత్రం పడవద్దు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూస్తే మీ యొక్క కృషికి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. పై అధికారుల దగ్గర మీ యొక్క పేరు మంచి అభిప్రాయంతో వినిపిస్తుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశంస లేదా కొత్త బాధ్యత రావచ్చు. అయితే చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్, ఆన్లైన్ పనులు 2 సార్లు చెక్ చేయాలి. వ్యాపారస్తులకు రేపు మితమైనటువంటి లాభాలు ఏర్పడిన కొత్త ఒప్పందాలు వెంటనే ఫలితం ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో మాత్రం లాభం ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాలలో స్పష్టత అవసరం. ఎవరినైనా నమ్మే ముందు వారి మాటల కంటే వారి యొక్క పనిని గమనించాలి. అదేవిధంగా ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. పెద్దల ఖర్చులు తప్పించుకోవటం చాలా మంచిది. ఇల్లు లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి. మీరు సేఫ్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ పరంగా చూస్తే మీ యొక్క మాట వలన చిన్న అపార్థం రావచ్చు. కాబట్టి సున్నితంగా మాట్లాడండి. పెద్దల మాటలు వినడం మీకు చాలా మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధను తీసుకోవాలి. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ మరియు దాంపత్య జీవితం ప్రకారంగా మీరు భావోద్వేగంగా ఉంటారు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి దాన్ని చెప్పడానికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అయితే విమర్శించే ధోరణిని తగ్గించండి. అదేవిధంగా ఈ యొక్క రాశి విద్యార్థులకు ఇది కేంద్రీకరణ పెరిగే రోజు. మీరు చదివినటువంటిది సులభంగా గుర్తుంటుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫోకస్ కూడా ఉంటుంది. మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉంచితే అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా సాధిస్తారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేవు, కానీ జీర్ణక్రియ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ మసాలా ఆహారం తీసుకోవటం చాలా మంచిది. నీళ్లను ఎక్కువగా తాగండి. మానసిక ప్రశాంతత కోసం కొద్దిసేపు ధ్యానాన్ని చేయండి. ఆధ్యాత్మికంగా రేపు మీకు ప్రత్యేకమైనటువంటి దినమనే చెప్పవచ్చు. ఉదయం లేవగానే శ్రీ గణేశుని సమర్పించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీకు అడ్డంకులను తొలగిస్తుంది. మీ యొక్క పనుల్లో సులభతరం చేస్తుంది. సమాజపరంగా మీరు మంచి సలహాదారునిగా కూడా నిలుస్తారు. ఎవరో ఒకరు మీకు దగ్గరకు వచ్చి మీ యొక్క సలహా కోసం కూడా రావచ్చు. మీ మాట వారికి మార్గదర్శకంగా ఉంటుంది. ఇది మీ యొక్క గౌరవాన్ని పెంచుతుంది. బాధ్యతల పరంగా మీరు మోయాల్సినటువంటి పనులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి స్వభావం వలన మీరు అన్నింటినీ కూడా సవ్యంగా నిర్వహించగలరు. అదేవిధంగా రేపటి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు పచ్చ. ముఖ్యమైనటువంటి పనులు మధ్యాహ్నం ముందు పూర్తి చేయడం చాలా మంచిది. రేపు ఉదయం గణపతి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి సాధ్యమైతే కొద్దిగా నైవేద్యం పెట్టండి. పచ్చబట్టలను ధరించడం శుభప్రదం. ఒక విద్యార్థినికి
లేదా అవసరమైనటువంటి వారికి పెన్ను లేదా పుస్తకాన్ని దానం చేయండి. ఇది మీకు బుధగ్రహ దోషాలను తగ్గిస్తుంది. ఇంట్లో తులసి మొక్కకు నీరు పోసి దీపాన్ని వెలిగించండి. ముఖ్యంగా ఏ పనిని ప్రారంభించినా ముందు గణేశుని స్మరించండి. అడ్డంకులు తొలగి విజయ మార్గం వైపు సులభతరం అవుతుంది. రేపు మీ యొక్క ఆలోచనలే మీ యొక్క అదృష్టాన్ని నిలుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు మీకు అచ్చంగా మీకు సరిపోతాయి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు మరికొంచెం లోతుగా తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరి భాగంలో మీ యొక్క అదృష్టాన్ని బలపరిచే ముఖ్యమైనటువంటి సూచనలు కూడా ఉన్నాయి. రేపు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి శక్తిని కూడా కలిగి ఉంటారు. ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నాటకంగా మాట్లాడుతున్నారు అన్నది మీకు సులభతరంగా గ్రహిస్తారు. ఇది మీకు ఒక రక్షణ కవచంలా కూడా ఉంటుంది. గతంలో చేసినటువంటి ఒక చిన్న తప్పు గురించి మీరు మళ్ళీ ఆలోచన పడే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అనుభవం ఇప్పుడు మీకు జ్ఞానంగా మారుతుంది. ఉద్యోగపరంగా రేపు ఒక గోప్యమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. మీ మీద ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత పెట్టే ఆలోచన కూడా జరుగుతుంది. కాబట్టి మీ యొక్క మాటల్లో ప్రవర్తనలో స్థిరంగా ఉండాలి. మీ యొక్క పని పద్ధతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి సీనియర్ల నుంచి మంచి మాట కూడా